రైట్. అయితే ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్దాం. రజనీ గారు, రాముడు తెలియదు. రజనీ గారు ఉప ముఖ్యమంత్రి గారు నిన్న శాసనసభలో మాట్లాడింది చాలా అర్థవంతంగా ఉంది, బాగుంది. ఒక మంచి సమర్థుడైన ఐఏఎస్ ఆఫీసర్ని ఆపరేషన్ కుట్టునాడు చేసిన కృష్ణతేజని తీసుకొచ్చారు. ఇట్స్ ఎ గుడ్ సైన్. అంటే మన బ్యూరోక్రసీలో ఎక్కడ వేళ్ల దగ్గర నుంచి మొదలైనాయి అన్నమాట. ఏది వేళ్లలోనే పాతుకుపోయి ఉంటాయి నత్తలు, కొన్ని లక్షల నత్తలు, అవి లాగుతుంటాయి మళ్ళీ కిందకి. కృష్ణతేజ గారికి ఆ ప్రొటెక్షన్ వచ్చి ఏర్పాటు చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, బ్యూరోక్రసీలో ఇలాంటి వాళ్ళని ఎదగనియరు. ఆయన పాపం ఎక్కడెక్కడో కేరళలో చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు, జనాలకి 4 మంచి పనులు చేశారు, 2.5 లక్షల మందిని వరద ప్రాంతం నుంచి బయట తీసుకొచ్చారు. ఇట్స్ ఎ సింగిల్ మన్ ఆర్మీ ఆయన. మనం అప్రిషియేట్ చేయాలి. మన తెలుగువాడు, అన్నిటికి మించి మీ పల్నాడు వాడు. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్. దాంతోపాటు విధ్వంసం ఎక్కడ జరిగినా కూడా దాని మీద మాట్లాడతాను అన్నారు ఉప ముఖ్యమంత్రి గారు. మాట్లాడతారా? చూద్దాం సార్. ఈరోజు మైక్ ఆయన దగ్గర పెడితే ఈ విధ్వంసానికి గల కారణాలు ఏంటి అంటే, మున్సిపాలిటీ పర్మిషన్ ఇవ్వలేదండి. గతంలో మున్సిపాలిటీ పర్మిషన్ ఇవ్వకుండా అధికారులు ఎట్లా ఆ కన్స్ట్రక్షన్స్ కి అవకాశం ఇచ్చారు అంటే, అర్ధరాత్రులు కట్టారా, చీకట్లో రాజ్యాన్ని నడిపించారా, మరి మాకైతే తెలియదండి. ఈ రోజు 1000 రూపాయలు అద్దె ఏంటో, అది కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఏంటో, తర్వాత అసలు ఈ కన్స్ట్రక్షన్స్ కి ఇప్పుడు కూల్చేస్తుంటే ఇంత కట్టడానికి ఎంత ఖర్చు అయి ఉంటది, అసలు అలా కట్టచ్చా? ఎప్పుడు నిరంతరం మనమే ఉంటామా? ప్రభుత్వాలు మారితే ఇలాంటివన్నీ ఒప్పుకోరు కదా. ఈ రోజుకి సార్ ఎవరన్నా ఒక పొలిటికల్ లీడరు పైన ఇంటికి పర్మిషన్ లేదు కదండి అంటే, వచ్చేది మా ప్రభుత్వాన్ని వేసుకునేవాడు ఒకడు ఉంటాడు, లేకపోతే ఇప్పుడు ఉన్నది మా ప్రభుత్వాన్ని వేసుకునేవాడు ఒకడు ఉంటాడు. వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తా, మళ్ళీ ప్రభుత్వం మారితే ఆ పైన ఉన్నది బుల్డోజర్తో పగలగొట్టేస్తారు తెలుసా సార్ అంట. అదే ఉండదులేండి చూసుకుంటాం అంటే మారే ప్రభుత్వాన్ని ఎటుంటే అటువైపు వారు మారిపోతారా? లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? దీంట్లో రాజకీయ నాయకులని నాకు ఏ కోణంలో చూడాలో అర్థం కావట్లేదు, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ప్రశ్నిస్తున్నాను సార్. ఈరోజు ఒక చిన్న ప్రారీ కూడా కట్టుకుంటే ఇక్కడ పర్మిషన్ లేకుండా ఎలా కట్టుకుంటారంటారు. సరే, మా ఇంటి కూడా మేము పగల కొట్టుకోవాలన్నా సరే హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోండి, జిల్లా కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోండి, అలా పగల కొట్టుకూడదు అంటారు. 90 ఏళ్ళు అయిపోయింది సార్, ఇల్లు పగల కొట్టాలంటే అది కూడా హైకోర్టు పర్మిషన్ ఉండాలి, డిమాలిషన్ పర్మిషన్ తెచ్చుకోండి అంటారు. మరి ఇన్ని రకాలుగా సాధారణ పౌరులకి రిస్ట్రిక్షన్స్ పెట్టినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీలు, ప్రజాప్రతినిధులు అయితే ఎవరికి ఎక్కువ సార్? ఇవాళ ఉన్నోడు రేపు జైల్లో ఉంటున్నాడు, రేపు జైల్లో ఉన్నోళ్ళు వాళ్ళ ముఖ్యమంత్రులు అవుతున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, మన డ్యూటీ మనం సిన్సియర్ గా చేయాలి కదా. అందుకనే కేరళలో ఉన్నోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే మరి అతన్ని ఎలా చేసేస్తారా అనే ఒక రకమైన భయం కూడా వాసుదేవన్ గారికి ఎలా ఉందో మాకు కూడా అలాగే ఉంది. పక్క రాష్ట్రాల్లో ఉండేటట్టుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుందా పాపం? నిజాయితీ గల వ్యక్తి మీద కూడా మళ్ళీ మచ్చ అరిగిస్తారా? ఎందుకంటే 7 సంవత్సరాలు అతని హిస్టరీలో ఎక్కడా కూడా ఒక బ్లాక్ రిమార్క్ లేదు. అసలు పోయి ఆంధ్ర రాష్ట్రంలో వస్తే మరి ఎలా ఉంటుంది అంటే, పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్నంత వరకు అతనికి అవినీతి మచ్చ అంటదు. నిరాడంబరంగా నిజాయితీగా పరిపాలన చేసే పవన్ కళ్యాణ్ గారికి అవినీతి మచ్చ ఉండదండి. ఎందుకంటే తన సొమ్మే అవతలోడికి పెట్టేవాడు ఎక్కడా కబ్జాలు చేసో ఇంకొక చోట సైడ్ ట్రాక్ పెట్టి దారి మళ్ళించేది ఏమి ఉండదండి. 15th కమిషన్ లో ఫండ్ రిలీజ్ చేయడం, పంచాయతీల వారికి రోడ్లు వేయించుకోవడానికి, లేకపోతే సర్పంచులకు అధికారాలు ప్రొడ్యూస్ చేయడం, అక్కడ సంబంధించిన మంచినీటి సరఫరా, ఎందుకంటే ఈ మలేరియా, కలరా ఇవన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి, మంచినీటి సరఫరాకి ఎక్కువ ప్రాధాన్యత. ప్లానింగ్ కమిషన్ ఇస్ నో మోర్ అండి. ప్రణాళికా సంఘం అనేది లేదు, దివంగతురాలు అయిపోయింది. ప్రస్తుతం నీతి ఆయోగ్ ఉంది. ఎస్ సార్, వాట్ ఎవర్ ఇట్ మే బి, జల్ జీవన్ మిషన్ ఉంది, నీతి ఆయోగ్ ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, ఈ కట్టడాలు కూల్చడం మీద ఇది కక్ష సాధింపా, లేకపోతే ప్రజావేదిక పడగొట్టారని కుట్రకోణంతో పడగొట్టారా అంటే, ప్రతి దానికి పర్మిషనే అంటున్నారు సార్. అంటే మున్సిపాలిటీ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు మీకు తెలుసా సార్? ఈ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ తొక్కాతోలు తొండం అని మనం అదేంటది ఋషికొండ విల్లా అనుకుంటున్నాం, కానీ ఎక్కడ కట్టాలన్నా మున్సిపాలిటీ పర్మిషన్ ఇవ్వాలి. మరి మున్సిపాలిటీ పర్మిషన్ కొండ మీద అంత ఎత్తున కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందా? ఇవ్వలేదు కదా. మరి మున్సిపాలిటీ పర్మిషన్ ఇవ్వనప్పుడు ఋషికొండ విల్లా కూడా అన్లానే కదా. సో అది లాకి విరుద్ధంగా వెళ్ళినప్పుడు అది మున్సిపాలిటీకి సంబంధం లేదండి. సిఆర్జెడ్ లిమిట్ కిందకు వస్తుంది, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ కిందకు వస్తుంది మరి సిఆర్జెడ్ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఏం గాఢ నిద్రలో ఉన్నాయా? అదే సార్ అంటున్నాను, ఇక్కడ అధికారులు ఎందుకు ప్రజాప్రతినిధుల కింద తొత్తుగా పనిచేస్తున్నారు?
ఇక్కడ కడితే రేపటి రోజు ప్రభుత్వం మారితే మా ఉద్యోగాలు పోతాయి సార్ అని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అలా నిలదీసినటువంటి ఒక వ్యక్తి ఐఏఎస్ ఐపీఎస్ పాపం అతన్ని చివరి వరకు ఉద్యోగంలో కూర్చోబెట్టకుండా లాస్ట్ రోజు ఒక అవకాశం కల్పించి సంతకం పెట్టి రిజైన్ చేసి పంపించేశారు. అంటే ప్రశ్నించే వాడి పరిస్థితి ఇలాగే ఉంటుందా? వారు చెప్పిన తప్పిదాలకి లొంగిపోతుంటే శ్రీలక్ష్మి గారి లాగా జైల్లో వేసినా మళ్ళీ బయటకు తెచ్చే పూచి వాళ్ళదే, మళ్ళీ ఒక అధికారంలో కూర్చోబెట్టే పూచి వాళ్ళదే అన్నట్టుగా ఉంటుందా? సో ఇక్కడ నా క్వశ్చనింగ్ పూర్తిగా అధికారులదండి, ప్రజాప్రతినిధులు కాదు. ఇవాళ ఉంటారు, రేపు ఇంకొకళ్ళు వస్తారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు ఎందుకు అంత నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు? ఈ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు అందరూ బాగానే ఉంటారు. ఆ కట్టడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మేము ఇవ్వలేదు అంటున్నారు. సరే, మేము ఇవ్వకపోతే ఆ కట్టడం కట్టించినప్పుడు మీరు ఎన్ని నోటీసులు ఇచ్చారు? ఎప్పుడు కన్స్ట్రక్షన్ బిగిన్ చేశారు? బిగిన్ చేసినప్పుడు ఏ అధికారి ఉన్నాడు? సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన అంత పెద్ద కట్టడం కడుతుంటే మీకు కళ్ళు కనపట్లేదా? కళ్ళు ఖజానా జ్యువెలరీస్ లో తాకట్టు పెట్టారా? సో ఇవన్నీ కూడా ప్రశ్నాంతరాలన్నీ మేము అడిగేది రేపు ప్రజా ప్రతినిధులను కాదండి. రేపు ఈ క్వశ్చన్ అంటే రేపు ఇదే ప్రశ్న మీకు కూడా వస్తుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన విఐపీలకి లాటరీలో ప్లాట్లు కేటాయించినప్పుడు ఇదే కళ్ళు మళ్ళీ ఖజానా జ్యువెలర్స్ లేకపోతే ఇంకో జ్యువెలర్స్కి వెళ్ళాయని అడుగుతారు. సో కొంచెం జుడిషియస్గా ఆలోచించండి. మీరు లాయరు, నేను మీకు చెప్పేంతటి వాడిని కాదు, నేను లా చదువుకోలేదు. బట్ కామన్ సెన్స్ లాజిక్ కింద ఇది వస్తుంది. విఐపీలకు ఎలా వచ్చేసినాయి అనే మాట వస్తుంది. సో దానికి కొంచెం హోంవర్క్ చేసుకోండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తే లోపల చేసుకోండి.